ట్రాఫిక్ అంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఇప్పుడున్న సమస్య కాదు, ఎప్పుడింకో ఉన్న సమస్య ఇది. అయితే దీనికి ఒక పరిష్కారం ఏంటంటే షాప్ హోల్డర్స్ వీళ్ళంతా కూడా రోడ్డు మీదకి రావడం, తర్వాత చదువుకున్న వాళ్ళు కూడా విద్యావంతులు అందరూ కూడా బైక్స్ నడిపేవాళ్ళు, కార్లు నడిపేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద పార్క్ చేశారు. షాప్స్ అయితే చాలా వరకు రోడ్ని మార్జిన్ దాటేసేసి ఒక 3-4 ఫీట్స్ రావడంతో అసలే ఇరుగ్గా ఉన్న రోడ్స్ ఇంకా ఇరుకైపోవడం చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ట్రాఫిక్ సెన్స్ కూడా అంత బాగుండలేదు మన భీమవరంలో. అయితే ఒకసారి చాలాసార్లు మాట్లాడుకున్న ఈ విషయాన్ని ట్రాఫిక్ సేఫ్టీ మీటింగ్, రోడ్ సేఫ్టీ మీటింగ్లో. అయితే ఒకసారి కేవలం గ్రౌండ్ లెవెల్ స్టాఫ్కి సాధ్యం అవ్వట్లేదు, పని డబ్బులు పెట్టమంటే అవ్వట్లేదు, కంట్రోల్ అంతా అవ్వట్లేదు. సో ఒకసారి నేను డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు స్వయంగా కార్లో వస్తే విషయం తెలియదు, బైక్ మీద వచ్చి చూస్తే ఏంటి ఎక్కడెక్కడ ఎంత ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తుందన్న ఉద్దేశంతో 10 o'clock నుంచి ఇట్లా రోడ్డు మీద స్వయంగా వచ్చాము బైక్స్ మీద. చూసి చాలా చోట్ల ఈ ఎన్క్రోచ్మెంట్స్ అంతా ఉన్నాయి, అన్నీ కూడా వాళ్ళందరినీ కూడా కొంచెం లోపలికి వెళ్ళమని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడున్న టౌన్లో ఉన్న విద్యావంతులు, ఉన్నత వర్గాలు ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ట్రాఫిక్ సెన్స్ అలవర్చుకుంటే కానీ మనకి ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే షాప్ హోల్డర్స్ కానీ, స్టూడెంట్స్ని కానీ, బైక్ మీద వెళ్ళే 2 వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు, 4 వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు అందరినీ కూడా ట్రాఫిక్ సెన్స్ ఉండాలి. తర్వాత ట్రిపుల్ రైడింగ్ అవుతుంది. అసలు ప్రతి ఒక్కళ్ళు బైక్ మీద ఉంటే 50% ఆఫ్ పీపుల్ సరిపోతుంది. అది ఎంత డేంజరస్, వాళ్ళకి డేంజర్, పక్కన ఉండే వాళ్ళకి కూడా చాలా డేంజర్ అనే విషయాన్ని రియలైజ్ అవ్వాలి. దాన్ని మారాలి. మనం కూడా హెడ్ క్వార్టర్స్ వచ్చింది అంటే ట్రాఫిక్ సెన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా చాలా రిక్వెస్ట్ చేసి చెప్పడం జరిగింది. షాప్ హోల్డర్స్ అందరికీ రోడ్డు మీద రావద్దని. ఇంకా అన్ని కాదని చెప్పి వెళ్ళి 4 రోజులు ఆగి వెళ్ళి వస్తే మాత్రం ఫైన్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే షాప్ ముందు కార్లు, బైక్లు అంటే పార్కింగ్ లోపల పెట్టుకోవచ్చు. అట్లా కాకుండా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేస్తే మాత్రం షాపులో రెస్పాన్సిబిలిటీ.